ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, ఎన్నికలు ముగిసిన తర్వాత అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోవాలనేది నా విధానం. అభివృద్ధి వేదికల మీద రాజకీయాలు చర్చించడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈనాడు ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని ఆరోపణలు చేసినా, హైడ్రా ప్రారంభించినప్పుడు, హైడ్రా పనులు కొనసాగిస్తున్నప్పుడు చాలామంది చాలా తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఎవరు ఏ ఆరోపణలు చేసినా నా ఆలోచనలో, నా సంకల్పంలో నాకు ఎలాంటి దురుద్దేశాలు లేవు కాబట్టి వాటన్నిటి విమర్శలను మౌనంగా సహనంతో నేను వాటిని భరించిన. ఈనాడు హైడ్రా కమిషనర్ గారు, ఇతర అధికారులు ఈ నల్ల చెరువును చేసిన అభివృద్ధిని చూసిన తర్వాత ఇక్కడున్న వేలాది మంది వాళ్ళ మొహాలలో ఆనందం చూస్తే నాకు పడ్డ తిట్లు నాకు ఆశీర్వాదం కిందనే నేను భావిస్తున్నా. దాటిని తిట్లుగా నేను చూడడం లేదు. మిత్రులారా, వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి కూడా మన ప్రాంతానికి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇక్కడికి తరలి వస్తున్నారు. మనం కళ్ళు మూసి తెరిచే లోపల వేల మంది లక్షలైనరు. ఇవాళ లక్షల జనాభా 1,34,00,000కు పెరిగిపోయింది అనంటే ఈ మహానగరం ఈరోజు ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ఈరోజు అభివృద్ధి